వాషింగ్టన్లో జరుగుతున్న అణుభద్రతా సదస్సుకు రష్యా డుమ్మా కొట్టింది. అమెరికా, చైనా, భారత్ లాంటి దేశాలతో పాటు మరో 20 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అయితే అణుభద్రతా సదస్సుకు రష్యా హాజరు కాకపోవడంతో అందరి చూపు దానిపైనే పడింది. ఇంతకీ అణుభద్రతా సదస్సుకు రష్యా గైర్హాజరు కావడంతో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు రష్యా గైర్హాజరుకు కారణాలేంటి? ప్రపంచంలో ఉన్న మొత్తం అణుబాంబుల్లో, ప్రపంచంలో ఈ భూమిపైన ఉన్న మొత్తం అణువిచ్చిత్తి పదార్థాలలో 90% అంటే 90% ద న్యూక్లియర్ వెపన్స్, 90% ద న్యూక్లియర్ ఫిస్సైల్ మెటీరియల్స్ అమెరికా, రష్యా చేతుల్లోనే ఉన్నాయి. రష్యా చేతులు ఎందుకున్నాయంటే అంతకుముందు సోవియట్ యూనియన్ చేతిలో ఉండేవి. వారసత్వంగా సోవియట్ యూనియన్ అణుశాస్త్ర సంపద ప్రధానంగా రష్యాకు దక్కింది. అందువల్ల ఈ అమెరికా, రష్యాల చేతుల్లోనే 90% ఉంటే ఇవాళ రష్యా ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. రష్యా ఈ సమావేశానికి హాజరు కానప్పుడు అమెరికా, రష్యాలో కూర్చొని అణ్వాయుధాలని, అణువిచ్చిత్తి పదార్థాలను తగ్గించుకోకుండా ఇంకా ఏమీ చేసినా ప్రయోజనం ఉండదు అనేది మొదటి సమస్య. మరి రష్యా ఎందుకు రావడం లేదు? ఈ క్వశ్చన్ వస్తుంది. ఇది రష్యా తప్ప అంటే రష్యా వాదన ఏంటంటే ఇది అమెరికా నేతృత్వంలో ఏకపక్షంగా జరుగుతున్నటువంటి సమావేశము. ఇందులో హాజరవుతున్నటువంటి దేశాలందరికీ ఈక్వల్ రైట్స్ లేవు, సమాన భాగస్వామ్యం లేదు. అందువల్ల మేము హాజరు కావడం లేదు. దీని ఎజెండా రూపకల్పనలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు, దీని విధి విధానాల రూపకల్పనలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు. ఇది ఏకపక్షంగా అమెరికా చేస్తున్న ఈ సమావేశం వల్ల ప్రపంచానికి ఒరిగేదేమీ లేదు అనేది రష్యా విమర్శ. దీంతో పాటు అమెరికాకు, రష్యాకు మధ్య ఇవాళ పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. కారణం సిరియా నుంచి యుక్రెయిన్ వరకు అమెరికా, రష్యాల వ్యవహారాలు పూర్తి విభేదాలతో నడుస్తున్నాయి. ఇప్పుడు సిరియా ఉంది. సిరియాలో ఉన్నటువంటి బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి రష్యా మద్దతు ఇస్తుంది. బషర్ ప్రభుత్వానికి అనుకూలంగా రష్యా ఫైటర్ ప్లేన్లు వెళ్ళి తిరుగుబాటుదారుల టార్గెట్లపైన, ఐఎస్ఐఎస్ టార్గెట్లపైన దాడులు చేశారు. కానీ అమెరికా బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని తొలగించాలని వాదిస్తుంది. అంటే సిరియాలో 3 శక్తులు ఉన్నాయి. ఒక భాగాన్ని ఐఎస్ఐఎస్ చేతిలో ఉంది, ఒక భాగం బషర్ సైన్యము, బషర్ ప్రభుత్వ పాలనలో ఉంది, మరో భాగము తిరుగుబాటుదారులకు ఉంది. ఈ తిరుగుబాటుదారులకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు సమర్థిస్తున్నాయి. ఐఎస్ఐఎస్ను వ్యతిరేకిస్తున్నాయి, బషర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రష్యా అలాగే ఇరాన్లు బషర్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయి, కానీ తిరుగుబాటుదారులను ఐఎస్ఐఎస్ను వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్లో జరుగుతున్నది ఏంటంటే బషర్ ప్రభుత్వానిపైన ఏ వైఖరి తీసుకోవాలనే విషయంలో అమెరికా, రష్యాలు భిన్నమైన ధృవాలు. ఇక యుక్రెయిన్లో మనందరికీ గుర్తు, యుక్రెయిన్లో రష్యా జోక్యానికి వ్యతిరేకంగా రష్యన్ భాష మాట్లాడుతున్న రష్యన్ జాతీయులైనటువంటి వారు ఉన్నటువంటి ఒక భాగంలో వాళ్ళు స్వయం ప్రతిపత్తి ప్రకటించుకున్నప్పుడు రష్యా వాళ్ళకు అండగా వస్తూ మిలిటరీ జోక్యం చేసుకుంది. అందువల్ల యుక్రెయిన్లో రష్యా జోక్యాన్ని నిరసిస్తూ అమెరికా, పశ్చిమ దేశాలు రష్యా పైన ఆంక్షలు విధించాయి. చివరకు యుక్రెయిన్లో సైన్యాన్ని అమెరికా, పశ్చిమ దేశాలు మోహరించాయి. రష్యా వాదన ఏంటంటే నా వాకిట్లోకి వచ్చి నాకు వ్యతిరేకంగా సైన్యాలు మోహరించిన నీతో నేను స్నేహం ఎలా చేస్తానని రష్యా వాదన. అందువల్ల ఈ సిరియా నుంచి యుక్రెయిన్ వరకు అమెరికా, రష్యాల మధ్య ఉన్న విభేదాల వల్ల ఇవాళ రష్యా హాజరు కావడం లేదు. రష్యా హాజరు కానప్పుడు ఇక ఈ శిఖరాగ్ర సభకు ప్రాధాన్యత ఉంటుందా అనేది క్వశ్చన్.